నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటాం. అసలు కుంకుమ పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అసలు హిందూ ధర్మానికి కుంకుమకి అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కుంకుమ అంటే హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో సౌభాగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి వస్తువులు కొన్ని మనకు కాలక్రమంలో శాస్త్రం తెలియజేశారు. సౌభాగ్యానికి గుర్తులు అంటే ఏంటి? ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ, పురుషుడు మాత్రం తప్పకుండా ప్రతినిత్యం కుంకుమ ధరించాలి. అంటే తిలకము, ఈ లలాట మధ్యలో పెట్టుకున్నటువంటి తిలకము నరదృష్టి నుంచి మనల్ని బయటపడేస్తుంది. నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి మనం బయటపడడానికి ఇది పురుషులకు ఈ యొక్క కుంకుమ తప్పకుండా ధరించాలి. ఇక స్త్రీలకు వచ్చేసరికి కుంకుమ యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే కనుక, కుంకుమ సౌభాగ్యానికి గుర్తు. కుంకుమ అనేటటువంటిది మనము ఈ మధ్యకాలంలో ఈ స్టిక్కర్స్ అవన్నీ వాడుతున్నాం, కానీ కుంకుమ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధవరాళ్ళతో సమానమట. ఎందుకు అంటే కుంకుమకు అంత ప్రాధాన్యత ఉంది. నువ్వు ఎన్ని స్టిక్కర్లు పెట్టినా, ఎన్ని రకాలైనటువంటి విధానాలతో నువ్వు బొట్టు పెట్టుకున్నా కుంకుమకు ఏది సాటి రాదు. ఎందుకంటే సౌభాగ్యాలలో గౌరీదేవికి ప్రత్యేకమైనటువంటి ఇష్టమైనటువంటి వస్తువు ఏంటంటే కుంకుమ. కాబట్టి ఆ కుంకుమను ధరించడం ద్వారా ఏమవుతుంది అంటే గనక, సౌభాగ్యంలో గుర్తుగా ఉన్నటువంటిది, మాంగళ్యానికి రక్షగా ఉన్నటువంటిది, భర్తకు ఆయుష్ని ప్రసాదించేటటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది కుంకుమ అని అర్థం. అందుకే స్త్రీలు ఎప్పుడైనా కుంకుమ లేకుండా నుదురు ఉండకూడదు. అలా ఉంది అని అనుకోండి, ఏమవుతుంది అంటే గనక భర్త చనిపోతేనే కుంకుమ తీసేస్తారు. మీరు చాలా మట్టుకు గమనించండి. ఎప్పుడైనా మీరు వేదం నందు, శాస్త్రం నందు చూడండి, కుంకుమ ఎప్పుడు పెట్టుకోరంటే భర్త లేనటువంటి సందర్భాల్లో కుంకుమ పెట్టుకోరు. చాలా వాదించేటటువంటి వాళ్ళు వితండవాదం చాలా మట్టుకు చేస్తారు. ఆ కుంకుమ పెట్టుకుంటేనే ఇదా, లేదంటే ఇది కాదా, అది కాదా అని చెప్పి చాలామంది వితండవాదం చేస్తుంటారు. కుంకుమ అనేటటువంటిది నీ భర్తకు పంచేంద్రియాలు ఎలాగైతే ఉంటాయో, కర్మేంద్రియాలు ఎలాగైతే ఉంటాయో, అలా పంచేంద్రియాలకు సాక్షిభూతమైనటువంటి స్త్రీకి సౌభాగ్యము. నువ్వు ఏ వస్తువు నువ్వు కుంకుమ ధరించకపోయినా, గాజులు ధరించకపోయినా, మెడలో ఈ మధ్యకాలంలో మెడలో పుస్తెలు కూడా తీసేస్తున్నారు. అంటే బోసి మెడతో ఉంటున్నారు. ఏదో స్టైలిష్గా ఒక చైన్, ఒక లాకెట్ వేసుకుంటున్నారు, పుస్తెలన్నీ తీసేస్తున్నారు. అలా తీయడం కూడా ఒకందుకు చాలా మూర్ఖత్వం అని చెప్పాలి. సాంప్రదాయాన్ని పట్టిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక వివాహమైనటువంటి స్త్రీ తప్పకుండా ధరించవలసింది ఏంటి అని అంటే గనక, నుదుటికి కుంకుమ, చెవులకు కమ్మలు, ఆ తర్వాత మెడలో పుస్తెలు అంటే మంగళసూత్రం అని అంటాము, చేతికి గాజులు, కాళ్ళకి పసుపు, అలాగే మట్టెలు, కాళ్ళకు ఉన్నటువంటి మట్టెలు, ఇవి 5 కూడా, తలలో పువ్వులు, ఇవి అన్నీ కూడా సౌభాగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి విషయాలు. రోజు పసుపు పెట్టుకోలేం, పర్వాలేదు. రోజు కమ్మలు పెట్టుకోలేం, పర్వాలేదు. కనీసం రోజు వాడేటటువంటి కుంకుమ కూడా నువ్వు పెట్టుకోకపోతే, స్నానం చేసిన వెంటనే ముఖానికి పౌడర్లు రుద్దుతారు, లిప్స్టిక్లు రుద్దుతారు, అన్నీ వేసుకుంటారు. కానీ కాస్త కుంకుమ పెట్టుకుంటే పాపము, అంటే ఏదో అందం చెడిపోతుందనేమో, లేదు అంటే ఏదో అయిపోతుందేమో, ఎవరైనా వెక్కిరిస్తారేమో, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి కుంకుమ కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అలా పెట్టుకోకపోవడం వల్ల మొట్టమొదటిగా వచ్చేది ఏంటో తెలుసా అండి? భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడుతుంది. అంటే గొడవలకు దారి తీస్తూ ఉంటుంది. చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతే. ఒకరి ముఖంలో ఒకరు చూసుకోవాలన్నా కూడా వాళ్ళిద్దరికీ పడదు. అంత ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కుంకుమ ధరించడం వల్ల ఏమవుతుంది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ దూరం అవుతుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? నెగిటివ్ ఎనర్జీ ద్వారా. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా భృగు మధ్యలో, వెంట్రుకల భాగంలో ఉంటాయట స్త్రీలకు. అందుకే ఈ భృగు మధ్యలో గనక కుంకుమ ధరిస్తే నెగిటివ్ ఇంపాక్ట్ రాదట. తలలో ఎప్పుడూ కూడా పువ్వులు ఎందుకు పెట్టుకోమంటే సౌభాగ్యానికి గుర్తు. అందుకే భర్త చనిపోతే మన పెద్దవాళ్ళకి ఏం చేస్తారంటే, ముఖ్యంగా మెడలో పుస్తల తాడు తీసేస్తారు, నుదుటిన కుంకుమ తీసేస్తారు, తలలో పువ్వులు తీసేస్తారు, కాళ్ళకు మెట్టెలు తీసేస్తారు, ఇక ఆ స్త్రీకి గాజులు పగలగొడతారు. మరి ఎందుకు ఇవన్నీ చేస్తారు? మరి భర్త ఉన్నప్పుడు చేయరు, భర్త లేనప్పుడే ఎందుకు చేస్తారు అని అంటే కనుక, చిన్నప్పటి నుండి కూడా పాటిస్తాం కదా గురుగారు, బొట్టు కానీ, పూలు కానీ, గాజులు కానీ. కానీ ఈ మధ్య ఎవరు పాటిస్తున్నారు?
మీరు ఒక 100 మంది పక్క నిలబెట్టండి. అందులో పాటించే వారు ఇద్దరు ఉంటే మిగతా 98 మంది ఎవరు పాటించరు. చేతికి గాజులు కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మా గుడిలోకి ఎవరైనా వస్తే చేతులకు గాజులు వేసుకోమని చెప్పినా కూడా వాళ్ళు మేము ఎందుకు వేసుకోవాలి, ఇదంతా ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ అనేది ఎట్లా మారిపోయిందో తెలుసా అమ్మ? ఏదైతే చెయ్యకూడనటువంటి పనులున్నాయో అవి ట్రెండింగ్గా మారిపోయాయి. ఏవైతే చేయవలసినటువంటి విధి విధానాలు పద్ధతులు ఉన్నాయో అవి మూఢనమ్మకాలుగా మారిపోయాయి. ఇప్పుడు చేతికి గాజులు వేసుకోమంటే తప్పు వచ్చేసేసింది. ఎందుకు? ఇవన్నీ ఫ్యాషన్ అండి, ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు కదా అని చెప్పేసి. ఎవరో వేసుకోవట్లేదు కదా అని చెప్పి మీరు కూడా వేసుకోకుండా ఉండకూడదు కదా. అందుకే అంటే చిన్నప్పటి నుంచి మరి అన్నీ చూస్తున్నాం కదా. అంటే భర్తకు సౌభాగ్యం, ఇప్పుడు నీకు కోట్లు ఖర్చు పెట్టి నీకు ఇంత ఘనంగా పెళ్లి చేసిస్తున్నారు. ఆ పెళ్లిలో నువ్వు తప్పకుండా వేసుకుంటున్నటువంటి ఏంటి? గాజులు, బొట్టు, మెడలో హారాలు ఇవన్నీ వేసుకున్నావు. ఇవన్నీ దేనికి గుర్తు? ఎవరు ఉన్నారని నువ్వు వేసుకుంటున్నావు? భర్త ఉన్నాడనే కదా నువ్వు వేసుకుంటున్నావు. నువ్వు భర్త ఉన్నాడని చెప్పి వేసుకున్న వస్తువులు కూడా నువ్వు ఈ మధ్యకాలంలో వాడట్లేదు అంటే భర్త లేనట్ట, ఉన్నట్ట? అసలు నీ విధి విధానాలు ఏంటి, పద్ధతులు ఏంటి? అంటే ఒక సరే, ఈ కలియుగంలో కొన్ని పద్ధతులు మారిపోయాయి. కొన్ని పద్ధతులు కూడా చేసుకుందాం అనుకున్న కొంతమందికి కనీసం చేతికి గాజులు, నుదుటిన కుంకుమ ఇవి కూడా ధరించకపోతే మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం తీయడం ఎంత పాపం చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎంతమంది వేసుకుంటున్నారు చెప్పండి. ఈ మధ్యకాలంలో మంగళసూత్రాలు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు, మీరు చాలా మట్టుకు గమనించారు. పెళ్ళయింది కూడా అనేది కూడా తెలియదు. అంటే కాళ్ళకు మెట్టెలు తీసేస్తున్నారు, మెడలో పుస్తలు తీసేస్తున్నారు. ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎందుకు అంటే ఒక స్త్రీకి వివాహం అయ్యింది అని చెప్పడానికి, ఒక స్త్రీని చెడు దృష్టిగా చూడకుండా ఉండడానికి మనకు పెద్దలు ఏర్పరిచినటువంటి పద్ధతులు కొన్ని. పురుషుడికి ఏమీ లేవండి. పురుషుడికి ఎలాంటి పద్ధతులు లేవు. పద్ధతులు అంటే కుంకుమ పెట్టుకోవాలి. అది ఎందుకు? నీ యొక్క దృష్టి వేరే వైపు వెళ్లకుండా ఆ కుంకుమ ధరించడం వల్ల నీకు శుభం జరుగుతుంది. ఈ భృగు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో నీకు నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటుంది అని చెప్పడానికి పురుషులకు పురుషుడు అనేటటువంటి వాడు తప్పకుండా కుంకుమ ధరించాలి. అది జాతకంలో కానీ లేదు అంటే జ్యోతిష్యంలో కానీ ప్రతి ఒక్క ధర్మంలో కానీ చెప్పినటువంటిది ఏంటంటే తప్పకుండా పురుషుడు స్త్రీలకు పురుషుడు ధరించకపోయినా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కానీ స్త్రీ మాత్రం తప్పకుండా ధరించాలి. సౌభాగ్యానికి గుర్తులైనటువంటి కొన్ని వస్తువులు కూడా నువ్వు తీసేస్తే ఒక స్త్రీ వివాహం అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది? అయితే ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. వివాహమైనటువంటి స్త్రీని చూసేటటువంటి విధానాలు కొన్ని రకాలుగా ఉంటాయి. వివాహం కానటువంటి దృష్టిని చూసేటటువంటి దృష్టిలు కొన్ని ఉంటాయి. అందుకే దృష్టి దోషం అని ఎందుకన్నానంటే, వివాహమైనటువంటి స్త్రీ కుంకుమ ధరించడం వల్ల దృష్టి దోషం తగలదు, వాళ్ళ మీద చెడు అభిప్రాయం అనేటటువంటిది ఉండదు. అందుకనే ఇలాంటివి కొన్ని వస్తువులు ధరించడం ద్వారా మీతో మాట్లాడేవారు, మీతో సాన్నిహిత్యంగా ఉండేవారు మీకు చెడు అభిప్రాయంతో చూడరు అనడానికి నిదర్శనంగా కూడా కొన్ని వస్తువులు ధరించాలి. అలా ధరిస్తే వాళ్ళకి ఏంటంటే ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ, అన్ని రకాలుగా భర్త ఉన్నాడు అనేటటువంటి విధానాలతో కూడా వాళ్ళకు కొన్ని రక్షణలు అనేటటువంటి ఏర్పడతాయి. అందుకే కుంకుమ కేవలము ముఖ సౌందర్యం కోసమే కాదు, నీ భర్త యొక్క ఆయుష్ పెరగడానికి, నీ భర్త ఆరోగ్యంగా ఉండడానికి కుంకుమ అనేటటువంటి ధరించాలి. సనాతన మీరు వేరే మతంలో ఇప్పుడు క్రిస్టియన్ మతంలో కుంకుమ ధరించరు, ముస్లింలు కుంకుమ హైందవ ధర్మంలో ఎందుకు ఉంది అంటే మనకు అనేక దేవతలు ఉన్నారు. మనం చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, నీటిని పూజిస్తాము, పాములను పూజిస్తాము, పశుపక్షాదులను పూజిస్తాం. అంటే మనం ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క దాంట్లో దైవత్వాన్ని చూస్తాము. ఆ దైవత్వంతో ముడిపడి ఉన్నటువంటిది కుంకుమ. అందుకే పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా నీకు కుంకుమ పెట్టే పూజ చేస్తారు. కుంకుమ లేకుండా కానీ, శరీరం మీద విభూతి లేకుండా కానీ మనం పూజ చేయడానికి అనర్హులము. కాబట్టి అందుకే కుంకుమ చాలా పవిత్రమైనటువంటిది. అది కేవలము నిన్ను రక్షించేటటువంటిదే కాదు, సనాతన సాంప్రదాయంలో కుంకుమ ధరించడం వల్ల భర్త యొక్క ఆయుష్ వృద్ధిలోకి వస్తుంది అని కుంకుమ ధరించమని చెప్తారమ్మా. గురువుగారు, మనం పెట్టుకునేటప్పుడు ఏ వేళ్ళతో పెట్టుకోవాలి? ఎదుటి వాళ్ళకు పెట్టేటప్పుడు మనం ఏ వేళ్ళతో పెట్టుకుంటే మంచిది? ఎవరికైనా కుంకుమ పెట్టేటప్పుడు ఈ ఉంగరపు వేలు ఉంటుంది కదా, ఈ రింగ్ ఫింగర్ అంటాము, ఈ ఉంగరం వేలుతోనే మనం బొట్టు పెట్టుకోవాలి. ఎదుటి వారికి పెట్టిన చాలా మంది ఇట్లా పెడుతూ ఉంటారు, ఇలా పెట్టకూడదు. ఈ వేలుతోనే మనం ఎదుటి వారికి బొట్టు పెట్టాలి. ఇప్పుడు చాలా పసు బొట్టు ఇస్తూ ఉంటారు ఇంట్లో, ఏదో వ్రతానికో దానికో దీనికో బొట్టు పెట్టి పిలుస్తుంటారు కదా. బొట్టు పెట్టేటటువంటి సమయంలో ఈ వేలుతో పెట్టకూడదు, ఈ వేలుతో పెట్టాలి. ఉంగరం వేలుతోనే మనం బొట్టు ఎదుటి వారికి పెట్టాలన్నా మనం పెట్టుకోవాలన్నా ఇదే వేలుతో పెట్టుకోవాలమ్మా. అందుకే కుంకుమ చాలా పవిత్రమైనటువంటిది. కుంకుమ ధరిస్తే ఆడవాళ్లకు రక్షణ కలుగుతుంది, మగవాళ్ళకు ఆయుష్ అనేటటువంటిది పెరుగుతుంది, ఆడవాళ్ళకు సౌభాగ్యం కూడా సమృద్ధిగా ఉంటుందమ్మా.
ఓకే గురుగారు, కుంకుమ యొక్క ప్రాముఖ్యత గురించి చాలా గొప్పగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమ